హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే నొప్పి అయితే విపరీతంగా అయింది, నడుము నొప్పి. ఇంకా మనం ఇంట్లో పనులు చేసుకుంది అయితే అస్సలు తెల్లవారది, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఇంకా పాపం మగవాళ్ళు పోయి పోయి వచ్చి మనకు హెల్ప్ చేయాలంటే కూడా అది కరెక్ట్ కాదు కదా. చూడండి, మా ఆయన బట్టలే ఇంత ఘోరంగా ఉన్నాయి అంటే డ్యూటీకి వెళ్ళొచ్చిన తన కడుపులోకి ఎంత బొగ్గు సూర పోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా ఇంట్లుండి నేను మళ్ళీ పనులు చేయించుకోవాలంటే ఇంకా నా ప్రాణం అయితే విలవిలలాడుతుంది. ఇంకా చేస్తాను వడుకో అంటాండు కానీ ఇంకా నాకైతే అస్సలు నా ప్రాణం ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలియదు, వాళ్ళు చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే ప్రాణం అంతా విలవిలలాడిపోతుంది. ఎవరికైనా అంతే కదా, పిల్లలు చేసిన భర్త చేసిన వాళ్ళకి మనం చేసి పెడితే అదొక రకమైన తృప్తి. మనం ఎంత పని చేసి వచ్చినా కూడా వాళ్ళకి చేసి పెడితేనే మనకు తృప్తి, ఎంత చేతనైనా కాకపోయినా కూడా. ఇదైతే మండే రోజు నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత చేత కాకుంటున్నా కూడా ఖచ్చితంగా పనులైతే స్టార్ట్ చేసుకుంటా. నేను ఊడ్చుడు, కడుగుడు, తుడుచుడు ఇదే అవుతుంది. ఇంకా ఒక డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం ఉండే, ఇంకా అదైతే పొద్దున సర్దిన. నాన్న పాపం నైట్ అయితే కడుపు నొప్పి లేసింది, ఇంకా వాడినైతే లేపలేదు మా ఆయన అయితే. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ తనే నాకైతే హెల్ప్ చేసిండు. ఇంకా నాకు చెప్పడానికి కూడా మంచిగా అనిపించట్లేదు, ఎందుకంటే పోయి పోయి వచ్చిన తనతో నేను పనులు చేయించుకుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంకా పనామను పెట్టుకునే అంత స్తోమత కూడా లేదు. మధ్యతరగతి వాళ్ళం కదండి, ఇంట్లకు పిల్లలకు హెల్త్ పరంగానే ఇంకా చాలా తిరుగుతున్నాం హాస్పిటల్లో పొంటి. మళ్ళీ ఈ పనులన్నీ అయిపోయి మళ్ళీ నన్ను హాస్పిటల్ చుట్టూ దింపి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి ఇదే అవుతుంది మా ఆయనకైతే. నిజంగా మేము ఇవాళ వెళ్ళిన పని అయితే అస్సలు కాలేదు. మేడం మొన్న కాలేదు, ఈరోజు కూడా ఆ పనే కాలేదు. టిఫిన్ చేసిన తర్వాతనైతే ఇంకా హాస్పిటల్ అయితే తీసుకొని వెళ్ళిండు. మళ్ళీ ఈవినింగ్ అయితే రమ్మని చెప్పారు. ఇంకా సింగరేణి హాస్పిటల్లో చాలా తిప్పుకుంటారు, అయినా పర్లేదు, ఎందుకంటే ప్రైవేట్లకు పోవాలంటే వేలకు వేలు లక్షలకు లక్షలు కావాలి కాబట్టి ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా తిరగాల్సిందే. మన హెల్త్ నేను ఎంత నెగ్లెక్ట్ చేసినో, నేను అందరినీ బాధ పెడుతున్నా, నేను ఒక్కదాన్ని అవస్థ పడుతున్నా కానీ ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. మా మమ్మీ అక్క వాళ్ళు, మా ఆయన అయితే ఈసారి చాలా భయపడుతాడు, నన్ను అసలు ఏం పని చేయనియట్లేదు. కానీ చెయ్యాలి, తప్పదు, వాళ్ళకు చేసి పెట్టాలి. ఇంకా నేను మంచాల పడేదాకా కూడా నేను చెయ్యాలి అంతే ఇంకా నాకు.